చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివి డిస్టెన్స్ లో డిగ్రీ చేసిన సివిల్స్ లో 3వ ర్యాంక్ సాధించాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ. ఎన్నో కష్టాలు పడి కఠోర శ్రమ చేసి ఈ స్థితికి వచ్చానని ఆయన చెబుతున్నారు. గోపాలకృష్ణతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. సాధించారు శ్రీకాకుళంకు సంబంధించిన గోపాలకృష్ణ. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సివిల్స్లో విజయానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సివిల్ సర్వీస్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు, ఏంటి మీ రియాక్షన్ ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. అయితే ఇది తొలిమెట్టు మాత్రమే. ఇంకా పూర్తి విజయం అనేది నేను రేపు ఐఏఎస్ ఆఫీసర్గా ఏ విధంగా పనిచేస్తాను, ఏ విధంగా సేవలు అందిస్తాననే దాని మీద ఆధారపడి ఉంటుందనండి. సివిల్ సర్వీస్ సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సాధారణంగా ఇదంతా కూడా జరిగిపోయింది? లేదండి, చాలా కఠోరమైనటువంటి శ్రమ చేశాను, అనేక రకాలైనటువంటి అవమానాలు భరించాను, చేత్కారాలు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నేను 2010లో మొదటిసారి ఇక్కడ వచ్చానండి. వచ్చి సివిల్స్లో జాయిన్ అవుతామనే, సివిల్స్ కోచింగ్ తీసుకుందామనే ఆలోచనతో వచ్చి 2-3 ఇన్స్టిట్యూట్లో వెళ్తే వెంటనే వాళ్ళు తెలుగు మీడియము, అందులోనే నువ్వు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసావు కాబట్టి నీ వల్ల కాదు అనేసి అన్నారు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చాలాసార్లు ప్రూవ్ అయింది. దాన్ని ఇంకోసారి నేను ప్రూవ్ చేద్దామనే దృఢ సంకల్పంతో అనునిత్యము గత 11 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి తుదికి ఈ విజయాన్ని చేరుకోగలిగానండి. మీరు చెప్పినట్టు గోపాలకృష్ణ గారు కోచింగ్ సెంటర్లు తెలుగు మీడియము డిస్టెన్స్ అన్నారు. మీరు ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏ కోచింగ్ సెంటర్ నుంచి మీకు సహకారం అందింది? ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ నుంచి ఎటువంటి సహకారం అందింది? వాస్తవంగా నేను తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎక్కడ కోచింగ్ తీసుకోలేదండి. అయితే జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి జనరల్ ఎస్ఏ, జనరల్ స్టడీస్ పేపర్ 4 సబ్జెక్టులకు సంబంధించి బాలలత మేడం గారి దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగిందండి. సిఎస్బి ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ గాంధీనగర్లో ఉంది, అక్కడ తీసుకోవడం జరిగింది. ఆమె ఇంగ్లీష్లో బోధించినప్పటికీ నేను ప్రతి పదాన్ని తెలుగులో తర్జుమా చేసుకుని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆమె చెప్పిన పాయింట్లని. ఆ విధంగా నాకు మేడం గారు క్లాస్లోనే కాకుండా పర్సనల్గా కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారండి. ఆవిడకి నేను పర్సనల్గా రుణపడి ఉంటానండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐఏఎస్గా ఎంపికయ్యారు కాబట్టి ఎటువంటి ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి? నేను మెయిన్గా 4 అంశాల మీద ఫోకస్ చేస్తానండి. మెయిన్ వ్యవసాయం అండి, వ్యవసాయం, రైతాంగం. 2వ అంశం విద్య అండి. వాస్తవంగా నేను ఈరోజు మీ మీడియా ముందు ఇంత స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం విద్యేనండి. నెక్స్ట్ 3వ అంశం ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఇక 4వ అంశం వచ్చేసరికి ఆరోగ్యం అండి. అఖిల భారత సర్వీస్లోకి రావాలనుకున్న ఆశావాళ్ళకు కానీ ప్రయత్నిస్తున్న వారు కానీ ఏం చెప్తారు? నా ర్యాంకు నా జర్నీయే బెస్ట్ ఉదాహరణ అండి. తెలుగు మీడియం అనో, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నామనో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసామనో ఎవరు కూడా భయపడొద్దు, దిగులు చెందొద్దు. నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నేనే దానికి ఉదాహరణ. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని, విజయం దిశగా ముందుకు సాగితే లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చని గోపాలకృష్ణ గారు చెప్తున్నారు. గణపతి రాఘవేంద్ర, NTV, హైదరాబాద్.